ఓవైసీతో కాంగ్రెస్ దోస్తీ ఫిక్స్. అసదుద్దీన్ గెలవాలని హైకమాండ్ డెసిషన్. హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. ఫిరోజ్ ఖాన్ చాలా ఓపెన్ మైండ్తో మాట్లాడతారు. ఆయన అంటే ఎట్లా ఉంటుందంటే ఆయన ఇది చాలా ఓపెన్ మైండ్తో మాట్లాడతాడు. ఏమైనా దాచుకోడు పాపం. చాలా బోలా మనిషి. ఎక్కడా కూడా ఆయన ఇదిగా ఉండదు. ఆయన చెప్తున్నాడు అసదుద్దీన్ గెలవాలని హైకమాండ్ డెసిషన్ తీసుకుంది అని హస్తం పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో 100% వాస్తవం ఉండే అవకాశమే ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాడు ఆ ఈక్వేషన్ కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఇగో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల ఆయన స్పందించారు. అసదుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి మధ్య దోస్తీ ఫిక్స్ అయిందని, హైదరాబాద్లో అసదుద్దీన్ గెలవాలని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా తనకు అసదుద్దీన్కు మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుందని, కాకపోతే ఎంపీ ఎలక్షన్స్లో పార్టీ సూచించిన విధంగా పనిచేస్తానని ఫిరోజ్ ఖాన్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కమెంట్స్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఒకవేళ 4 పార్టీల అభ్యర్థులు తలపడితే తన గెలుపు కష్టమే అని అసదుద్దీన్ భావిస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థిగా హిందువును బరిలో నిలపాలని ఓవైసీ ఒత్తిడి తెస్తున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ మైనార్టీని కనుక పెడితే, ఇప్పుడు ఆయన ఎవరు అలీ మస్కత్ ఎవరినో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఒకవేళ ఆయనను కనుక పెడితే ఈ మైనార్టీ ఓటు బ్యాంకు చీలి నాకు ఇబ్బంది అవుతుంది, వేరే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, అందుకే మీరు హిందువును పెట్టండి అని అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్కి చెప్తున్నాడట. ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఉంది, మీరు గమనించవచ్చు. అసదుద్దీన్ ఓవైసీ అవసరం కాంగ్రెస్కి ఏమున్నది? అసదుద్దీన్ ఓవైసీ అవసరం కాంగ్రెస్కి ఏమున్నదన్న ఒక చర్చ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఎంపీగా గెలవాలి ఫస్ట్. ఒకవేళ హైదరాబాద్ స్థానాన్ని కనుక వీళ్ళు కోల్పోతే ఎంఐఎం భవిష్యత్ అన్నది చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసదుద్దీన్ ఖచ్చితంగా ఈ సీట్ గెలవాలి. అండ్ దట్టు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి ఉన్న మరో ప్రధానమైన సమస్య ఏంటి అంటే, వీళ్ళకున్న సీట్లు 64. ఈ 64లో ఒక 5-6 సీట్లు అటు ఇటు అయితే ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. అసదుద్దీన్కి 7 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఏది ఎంఐఎం పార్టీకి సంబంధించిన స్థానాలు 7 స్థానాలు ఉన్నాయి. ఈ 64 ప్లస్ 7 కలిస్తే దాదాపు 71 స్థానాలు అయ్యే అవకాశం ఉంది. అంటే 11 స్థానాలు ఎక్కువగా మ్యాజిక్ ఫిగర్కి. సో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది ఎంఐఎం సపోర్ట్ ఉంటే అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అందుకే ఎంఐఎం మద్దతు అవసరమని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగా రీసెంట్గా జరిగిన ఈక్వేషన్ నేను చెప్తా. అసదుద్దీన్ ఓవైసీ చేవెళ్ళ నియోజకవర్గం విషయానికి వద్దాం. ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో బాగా సంపాదించిన రంజిత్ రెడ్డిని పిలిపించి టికెట్ ఇచ్చింది. అసలు యాక్చువల్గా చేవెళ్ళ టికెట్ ఎవరికి ఇద్దామనుకున్నారు? పట్నం సునీతారెడ్డి, ఈయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనే. పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎవరైనా పట్నం మహేందర్ రెడ్డి భార్య, ఆమెకి ఈ చేవెళ్ళ టికెట్ కన్ఫామ్ అయింది. మీరు గమనించండి, చేవెళ్ళలో రేవంత్ రెడ్డి నిర్వహించిన మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే పక్కనే పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే ఆమెను ఆల్రెడీ ఎంపీ క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసినారు. బహిరంగంగా ప్రకటించకపోయినా మహబూబ్ నగర్ మీటింగ్ తర్వాత చేవెళ్ళలో జరిగిన మీటింగ్లో పట్నం సునీత మహేందర్ రెడ్డి రేవంత్ పక్కనే ఉంటారు. మీరు గమనించండి. టికెట్ ఇస్తామన్న దీంతోనే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించినారు, పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయ్యిండు. అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ఎంటర్ అయ్యిండు? అసదుద్దీన్ ఓవైసీ రంజిత్ రెడ్డి దోస్తులు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. సో ఇప్పుడు రంజిత్ రెడ్డి నాకు చేవెళ్ళ టికెట్ కావాలి, ఏం చేయాలా? సో అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డితో మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో మాట్లాడి రంజిత్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయించిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అంత ఈజీగా ఎట్లున్నది అంటే, ఇగో అవసరం ఉన్నది. ఇక్కడ 71 స్థానాలు, అంటే వీళ్ళ 7 స్థానాలు యాడ్ అయితే 71 స్థానాల్లోకి ప్రభుత్వం ఉంటుంది. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఎంఐఎం మద్దతు అవసరం. భవిష్యత్తులో నేను 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాలి అనుకుంటే రేవంత్ రెడ్డి భావించి ఒక్క సీటే కదా అని వీళ్ళని బతిమిలాడి చేవెళ్ళ నుంచి పట్నం సునీతారెడ్డిని మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసిండు. రంజిత్ రెడ్డికి చేవెళ్ళ టికెట్ ఇచ్చిండు అసదుద్దీన్ కోరిక మేరకు. ఇది జరిగింది. సో ఎలక్షన్స్కి ముందు నుంచే అక్బరుద్దీన్ ఓవైసీ
కొంత కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పిన దానికి కొంత కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ వినలే. లేదు మనం కేసీఆర్ ద్వారా భారీ ఎత్తున లబ్ధి పొందినాం, కేసీఆర్ని విడిచిపెట్టడానికి లేదు, మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడని అసదుద్దీన్ ఒక భ్రమలో ఉంటుండే. ఎలక్షన్స్ తర్వాత ఈక్వేషన్ మారింది. వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళతోనే ఉంటారు కాబట్టి కాంగ్రెస్తో ఉండడానికి రెడీ అవుతున్నారు. వీళ్ళు ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఎంపీగా గెలవాలా, అక్కడ బీజేపీ ఫైట్ ఇస్తున్నది, ఎంతవరకు ఫైట్ ఇస్తున్నది పక్కన పెడితే ఓట్ల చీలిక ద్వారా వేరే వాళ్ళకి లబ్ధి జరిగే అవకాశం ఉన్నది. సో ఇట్లా ఇక్కడ బీఆర్ఎస్ని మేనేజ్ చేసినాడు. అక్కడ ఒక ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా నా హిందూకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ కూడా. ఇట్లా ఓట్లను చీల్చి అల్టిమేట్గా ఇటు బీఆర్ఎస్ అటు వీళ్ళు వాళ్ళంతా కలిసి అసదుద్దీన్ గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈయనకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్తోనే ఉన్నాయా, బీజేపీతో లేవా అంటే 100% ఉన్నాయి. డౌట్ ఏముంది? డౌట్ ఏమన్నా ఉందా మీకు? అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అక్కర్లే. సో ఇది జరుగుతున్న ఈక్వేషన్. అందుకే ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి 0.00001% కూడా తప్పు లేదు, అంటే అబద్ధం లేదు, 100% వాస్తవమే.